తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రెడ్ బుక్ అరాచకం ఏపీలో పరాకాష్ఠకు చేరింది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసింది. ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. గత 22 నెలలుగా సస్పెన్షన్లో పెట్టి వేధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా డిస్మిస్ చేసింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. గత 24 ఏళ్లుగా సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా 14 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగం నుంచి తొలగించి కక్ష తీర్చుకుంది. వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో టార్గెట్ చేసింది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడునే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై డిస్మిస్ చేసినట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కూటమి సర్కార్ తీరుపై వెంకట్రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు విచారణలో లభించకపోయినా కక్షగట్టి డిస్మిస్ చేశారని తెలిపారు. కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని తొలగించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎక్కడుందని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. దేనికి సమాధానం లేకుండా కేవలం ఒక ఆరోపణ దొరికింది, దాన్ని అడ్డం పెట్టుకొని చేద్దాం, మన చేతిలో పవర్ ఉంది, చేసేద్దాం, ఏం చేస్తాడో కోర్టు పోయినప్పుడు మళ్ళీ చూద్దాం అంటే ఎవరైతే యాక్షన్ తీసుకుంటే ఎంప్లాయీస్ భయపడతారనే ఉద్దేశం ఉందో ప్రభుత్వం కావాలని ఆ ఉద్దేశంతో తీసుకునింది. ఎవరిని ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. సచివాలయంలో చరిత్రలో ఎన్నడూ ఏ ఉద్యోగిపైనా ఇలాంటి కక్ష సాధింపు లేదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, అనేక మంది ఉద్యోగ సంఘాల నాయకులున్నా ఎవరిని ఇలా సర్వీస్ నుంచి తొలగించి కక్ష సాధించలేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల కోసం ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కాలని నిర్ణయించింది. చంద్రబాబు ఎన్నికల్లో 9 హామీలను ఉద్యోగులకు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్ ఉద్యోగులకు మేలు చేశారు, హామీలు అమలు చేశారని చెప్పినందుకు కూటమి సర్కార్ టార్గెట్ చేసిందన్నారు. తనను డిస్మిస్ చేసినా భయపడేది లేదని, ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఉద్యోగుల కోసం పనిచేస్తానని వెంకట్రామిరెడ్డి అన్నారు. తన డిస్మిస్ పై న్యాయ పోరాటం చేస్తానని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ 2 నెలల్లో మీరు ఎంప్లాయీస్ చేసిన మేలు ఒక్కటి చెప్పండి. పలానా చేసిన ఎంప్లాయీస్కు మీరు ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇచ్చిండు, 9 హామీలు ఇచ్చిన ఎంప్లాయీస్కు 9 హామీలు ఒక్క హామీ అమలు చేసిందా? భయంతో ఎంప్లాయీస్ ఎవరు మాట్లాడకూడదనే దురుద్దేశంతో చేసిన చర్య తప్ప ఎలాంటి నిజం లేదు. ఖచ్చితంగా దీని మీద మేము ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. దీని మీద ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది కోర్టులో ఆశిస్తున్నా. అసలు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ ఉత్తర్వులు చూసి ఉద్యోగులంతా విస్తుపోయారు. వెంకట్రామిరెడ్డిపై చేసిన ఆరోపణలకు నిబంధనల ప్రకారం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే రూల్ కూడా లేకపోయినా కక్షగట్టి చేశారు.